హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ టూరింగ్ బెల్. ఈరోజు ఒక మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్, నేచర్ని ఇష్టపడే వాళ్ళకి అయితే పర్ఫెక్ట్ స్పాట్ అనమాట. సో ఆ ప్లేస్ ఏంటంటే చోప్తా. సో ఇది ఉత్తరాఖండ్ లో ఉందన్నమాట. సో మనం ఈ ప్లేస్ కి ఎలా వెళ్ళాలి, ఇక్కడ ఏ ప్లేస్ విజిట్ చేయాలి అని తెలుసుకునే ముందుగా మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న వాళ్ళని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మేము చేసిన వీడియోస్ కాకుండా మీకు ఏదైనా స్పెసిఫిక్ టూర్ ప్లాన్ కావాలనుకుంటే ఆ ప్లేస్ గురించి కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. దాని గురించి కంప్లీట్ వీడియో చేసి పోస్ట్ చేయండి. సో ఈ చోప్తా అనే ప్లేస్ కి ఎలా రీచ్ అవ్వాలి అంటే మనకి డెహ్రాడూన్ లో ఉన్న జోలీ గ్రాండ్ ఎయిర్పోర్ట్ కి నుంచి అయితే ఈ ప్లేస్ దగ్గర అనమాట. సో అక్కడి ఫ్లైట్ లో జోలీ గ్రాండ్ ఎయిర్పోర్ట్ అంటే డెహ్రాడూన్ దగ్గర ఉన్న ఎయిర్పోర్ట్ కి రీచ్ అయితే అక్కడ నుంచి ఈ చోప్రా అనే ప్లేస్ కి రీచ్ అవుతుంది అనమాట. సో ఈ ప్లేస్ ఏంటి అంటే నేచర్ పర్ఫెక్ట్ స్పాట్ అనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. సో మనకి ఈ కేదార్నాథ్ ట్రెక్ ఆ టైప్ ఉంటుంది కదా, సో అట్లా ఉంటది అనమాట ఈ ప్లేస్. ఈ ప్లేస్ కి చాలా మంది ఏంటంటే క్యాంపింగ్ చేసుకొని ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయడానికి కానీ, లేదంటే బర్డ్ వాచింగ్ కానీ, లేదంటే స్టార్ గేజింగ్ కానీ, ఇలాగా చాలా డిఫరెంట్ యాక్టివిటీస్ చేయడానికి అయితే ఈ ప్లేస్ చూస్ చేసుకుంటారు. సో ఈ ప్లేస్ అయితే నేచర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. మీకు ఏ సీజన్ లో అయినా ప్లేస్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటది అనమాట. సో మనం ఈ ప్లేస్ లో అన్ని ఎక్స్ప్లోర్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ దగ్గరలో కొన్ని టెంపుల్స్ కూడా ఉన్నాయి. సో మన దగ్గర ఉన్న టెంపుల్ ఏంటంటే తుంగనాథ్ టెంపుల్. సో ఈ ప్లేస్ ఏంటంటే పంచకేదార్నాథ్ లో ఒక ప్లేస్ అనమాట. సో ఈ ప్లేస్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటది అనమాట. సో ఈ టెంపుల్ చుట్టూ లొకేషన్ కూడా చాలా అద్భుతంగా ఉంటది. సో ఈ టెంపుల్ ఏంటంటే ఆల్మోస్ట్ మనకి 1000 years ఓల్డ్ టెంపుల్ అనమాట. సో చాలా పురాతనమైన టెంపుల్, చాలా మంది ప్రజలు కూడా వస్తుంటారు అనమాట. సో ఇక్కడ వ్యూస్ చాలా అద్భుతంగా ఉంటాయి. సో మనం ఈ టెంపుల్ విజిట్ చేసుకున్న తర్వాత మన నెక్స్ట్ స్పాట్ ఏంటి అంటే డియోరీ తాల్. ఇది ఒక లేక్ అనమాట. సో ఈ లేక్ వ్యూస్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. సో ఈ లేక్ దగ్గర మన పిక్నిక్స్ కి వాటికి ఎంజాయ్ చేయొచ్చు. సో ఈ లేక్ వ్యూస్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి అనమాట. ఫొటోస్ దిగడానికి, ఫోటో షూట్స్ కి, వీడియోస్ కి అయితే చాలా బాగుంటది. సో ఖచ్చితంగా మీరు వెళ్తే మాత్రం ఫొటోస్ మాత్రం ఖచ్చితంగా మిస్ చేయరు. మీరు అలాగో మిస్ చేయరు అనుకోండి, అది వేరే విషయం. సో ఈ ప్లేస్ కూడా మనం విజిట్ చేసుకున్న తర్వాత సో మన నెక్స్ట్ స్పాట్ ఏంటి అంటే కంచుల కోరక్ డీర్ శాంచురీ అనమాట. సో ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డీర్స్ ఉంటాయి. సో ఇక్కడ వ్యూస్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి అనమాట. సో ఈ నేషనల్ పార్క్ ని చూసుకున్న తర్వాత మన నెక్స్ట్ స్పాట్ ఏంటి అంటే ఉఖీమత్. సో ఇది కేదార్నాథ్ కి ఆల్టర్నేట్ టెంపుల్ అనమాట. సో ఎలా అంటే మనకి వింటర్ టైంలో ఒక 6 months టెంపుల్ క్లోజ్ చేస్తారు కదా. సో ఆ టైంలో ఏంటి అంటే కేదార్నాథ్ విజిట్ చేయాలి అనుకునే వాళ్ళు అక్కడికి ఎలాగ రీచ్ అవ్వరు కాబట్టి దానికి ఆపోజిట్ గా ఇక్కడ ఈ ప్లేస్ కి రీచ్ అవుతారు అనమాట. సో ఈ టెంపుల్ లో మనకి ఆల్మోస్ట్ కేదార్నాథ్ టెంపుల్ ఎలా ఉంటుంది, ఈ టెంపుల్ కూడా అలాగే ఉంటుంది. సో ఆ టెంపుల్ కి ఆల్టర్నేట్ అనమాట. సో వింటర్ టైంలో ఏంటి అంటే కేదార్నాథ్ టెంపుల్ కి వెళ్ళడానికి ఆపర్చునిటీ ఉండదు కాబట్టి ఆ టెంపుల్ క్లోజ్ చేస్తారు కాబట్టి ఆ టైంలో విజిట్ చేయాలనుకునే వాళ్ళు ఈ టెంపుల్ అయితే విజిట్ చేస్తారనమాట. ఆ టెంపుల్ కి ఆల్టర్నేట్ గా. సో ఈ టెంపుల్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇక్కడతో మన ట్రిప్ కంప్లీట్ అయిపోయినట్టే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టూరింగ్ బెల్.